మా కలమ్మ తల్లి మా సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడడం జరిగింది. మా కష్టం, మా బాధ మా తోటి ఎగ్జిబిట్లో చెప్పడం జరిగింది. అలాగే రాజకీయాలు మే 13తో అయిపోయాయి. పోలింగ్ ముగిసింది. ఓటరు ప్రతినిధి ఎవరైతే ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, కానీ ఓటర్ అనేది ఆ బూత్లో జూన్ 4 దాకా ఎవరికి వేసారో ఓటు మనకు తెలియదు. ఓన్లీ అవగాహనతో, అంచనాలతో, అక్కడ చూసిన దాంతో మనం చెప్పగలం తప్ప గెలుపు ఓటమి అనేది ఓన్లీ అంచనాలే. రేపు జూన్ 4న మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం అంతే. అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్ టు పిఠాపురం దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను. ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ ఓటమి పాలవుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను 35 సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని, ప్రజలు కార్లు వేసుకొని, ప్రజలు ఫ్లైట్లు వేసుకొని, ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జన్మభూమి అంటే మన గడ్డ మీద, మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా 70 లక్షల మంది రావడం అనేది కనివిని ఎరగని, ఎప్పుడూ చూడలేదు. తెల్లవారు 7 గంటలకు బూతుకాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు. అది ఎప్పుడు వస్తుందంటే, ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే, ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే, అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు బట్టి, అలాంటప్పుడు మనకు ఓట్ల శాతం ఎప్పుడు పెరుగుతుంది. మనం 65% కంటే ముందుగానే ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం. ఈరోజు 81-82% మనకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి హెవీ ఫేవర్లో వచ్చింది. ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్ అవుతుంది. పక్క రాష్ట్రాల్లో మొత్తం అన్నీ కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది. ఆశాభావంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. భజన పరులు ఎవరైతే తిట్లు పురాణం చేసిన మంత్రులు ఉన్నారో మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది. క్యాబినెట్కి అంతా కూడా ఆ భయంతోనే, ఆ కోపంతోనే, ఆక్రోశంతోనే దాడులకు దిగారు. ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే. ఇది నేను అందరినీ అనట్లేదు. కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు. ఇది మాత్రం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు. కనుక దాడులు ఎప్పుడు చేస్తారు? ఓటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు, ఓడిపోతున్నామని భయంతో చేస్తారు. ఎవరైతే తిట్లు పురాతం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు మనం చూడవచ్చు. కంపల్సరీ కొంతమంది వివాహయాత్రకు వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు. కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది. కంపల్సరీ మనం గెలుస్తాం. పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 99 మంది పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే 99 మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా నీలాంటి వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే, ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక డ్రామా సృష్టి చేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం, కానీ ఆయన బయటకు వస్తే ఆయన చెయ్యి ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు. అది అసంభవం. మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తేనో మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేది అయితే కాదు. 99 మంది సపోర్ట్ ఉంది. ఆ 99 మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆ సమయంలో 4 గంటల సమయంలో 2 గంటలకు విజయమ్మ గారి లెటర్ వచ్చింది. ఆ లెటర్ను ఆపడం కోసమా
లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా, ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని, టీవీలో రాకూడదని 6 గంటలకు ఆల్రెడీ అయిపోతున్నా కూడా అది అల్లు అర్జున్ గారు అక్కడ రావడం, వాళ్ళంతా కూడా ఒక వైసీపీ ఒక పన్నాపం పన్నిందని అనుకుంటున్నాం. అలాగే పాపం ఈరోజు అక్కడ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్, పాపం వాళ్ళు జీవితాలు పోయాయి, వాళ్ళు ఈయన వెళ్ళడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఏదో ఒకటి చెప్తున్నాను, ఒకటే చెప్తున్నా, ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏదున్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఒక వృక్షం, ఒక మెగాస్టార్ అనేది ఒక వృక్షం. ఆ వృక్షంలోనే అందరూ మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు వచ్చారు. ఒకరిద్దరు సపోర్ట్ చేయకపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు. ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయండి నేను ఎవరిని అడగలేదు. స్వచ్ఛందంగా అందరూ రావడం, అందరూ ఆయన సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన, సినిమాలకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు, సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు, సున్నితమైనది సినిమా ఫీల్డు, ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడిపెట్టొద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు, నష్టం అయితే రావద్దు, దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు అన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉండి ఆయన వైసీపీ సపోర్ట్ చేశారు, కొంతమంది ఇష్టం ఉండి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ, కానీ సినిమాకి ప్రభావం చూపకూడదు. దయచేసి సినిమా నిర్మాతది, సినిమా డిస్ట్రిబ్యూటర్ది, సినిమా ఎగ్జిబ్యూటర్ది, కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి తప్ప సినిమా మీదకి, ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఎవరు ఒప్పుకోరు ఆ విషయంలో. సినిమాని సినిమాలాగానే చూడండి, వ్యక్తిగతంగా ఆయన ఇష్టం అది. ఆయన రాకపోయినంత మాత్రాన అక్కడేం ఓడిపోరు, ఆయన వచ్చినంత మాత్రాన మెజార్టీ ఎక్కువే రాదు. 99 మంది సపోర్ట్ చేసి ఒక్కరు రాలేదు, ఎవరో రాకపోయినంత మాత్రాన పెద్ద ఇష్యూ ఏమీ కాదు. దానికి ఎవరెవరో కామెంట్ చేయట్లేదు. కాకపోతే చాలామంది నెటిజన్లు వివరణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికోసం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనే అది నా వ్యక్తిగత అభిప్రాయం. సో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎందుకంటే అక్కడ సొంత మామయ్య రిలేషన్షిప్, బయట వాళ్ళు మనం ఇప్పుడు చాలామంది అంటున్నారు, చెల్లెలు సపోర్ట్ లేదు, తల్లి సపోర్ట్ లేదు, బాబాయ్ పిన్ని సపోర్ట్ లేదు, నీకు మళ్ళీ మీ చెల్లెలు ఇంకో చెల్లెలు సపోర్ట్, వివేకానంద రెడ్డి చెల్లెలు సపోర్ట్ లేదు, నీకు బయట వాళ్ళు మేము ఎందుకు ఓటు వేయాలి అని అంటున్నారు. ఆ ప్రశ్న వేశారు కాబట్టి రేపు ఈ ప్రశ్న కూడా మన ఫ్యామిలీ మెంబర్ కదా అంటారు అన్న ఒక ఆలోచనతో నేను ఇది కరెక్ట్ కాదేమో అని, ఎందుకంటే కన్న తల్లే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకు ఓటేయమంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దని అర్థం. కనుక ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా మొత్తం టోటల్గా ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ వాళ్ళు దాన్ని అలా ఉపయోగించలేదు. మీ ఫోటో పెట్టి టోటల్ సోషల్ మీడియాలో వైసీపీకి తిప్పారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి. కనుక దాన్ని నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే నాగబాబు గారు వ్యక్తిగత, నాగబాబు గారు చెప్పారు, ఎవరిష్టం వాళ్ళది. ఇది ఇంకోటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాకి దీనికి సంబంధం ఉండకూడదు. అది రేపు రాబోయే సినిమాలు ఎవరైనా మన సినిమా నచ్చితే చూడాలి, నచ్చకపోతే లేదు. ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ కాకూడదు దయచేసి. ఒకటి, ఇది సినిమా ఇండస్ట్రీలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది ఉంటుంది. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. అలాగే టోటల్గా పల్నాడులో గొడవలు కానీ, అలాగే మొత్తం టోటల్గా ప్రతి దిక్కున కూడా గొడవలు, ఎక్కడ కొన్ని మన ప్రకాశం జిల్లాలో కొన్ని గొడవలు జరిగాయి, మళ్ళీ అలాగే మన చీరాల్లో జరిగే కొన్ని గొడవలు, అలాగే మన జమ్ముల మడుగులో జరుగుతున్నాయి, తాడిమత్రులు జరుగుతున్నాయి, ఆలగడ్డలో జరుగుతున్నాయి. ఇది కక్ష సాధింపు. ఎందుకంటే ఓటమి చవి చూస్తున్నారు కాబట్టి, ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నిన్న ఐప్యాక్ మీటింగ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. కనుక దయచేసి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, కవ్విస్తున్నారు, అన్నీ కూడా మనకు కావాలని గొడవకు లాగుతున్నారు. చట్టం ఉంది, న్యాయం ఉంది. దయచేసి మనకు రాబోయే గవర్నమెంట్ మంది వస్తుంది కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎవరు ఆధారపడద్దు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు మీకు అంత సపోర్ట్గా ఉంటారు, అందరూ ఉంటాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి దాకా ఓటేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు వచ్చి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటుని వినియోగించుకున్న ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, ప్రతి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓటుని చూపించి మన రాజధాని కావాలి, మనకు పోలవరం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మనకు స్టూడియోలు కావాలి, మనకు డెవలపింగ్ కావాలి, మనకు నిరుద్యోగ వృత్తి మనకు మొత్తం పోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే గవర్నమెంట్ మంచి మెజార్టీతో వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాబోయే ఇప్పుడు నంది అవార్డులు అయితే పోసాని కృష్ణమురళి గారు
మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణ నంది అవార్డులుగా మార్చి అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిడితే వాళ్ళకి అవార్డులను ఇచ్చారు. మాది అలాగ ఉండదు. నంది అవార్డ్స్ ఎవరైనా సినిమా వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ వస్తుంది. మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నం 2 స్టూడియోలు కట్టిస్తాం, గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం, అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం. సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకు ఉద్యోగాలు రావడంలో దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తామో మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది. నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో, అందరితో మాట్లాడడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ కూడా కేఎల్ నారాయణ గారు, కుమార్ చౌదరి గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది. మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి. ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను. ఈ 2 కళ్ళకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకు మేము ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి. ఇలాంటివి చీప్ లిక్స్ చేసి పోసాని కృష్ణమూర్తిలాగా తిట్టినోళ్ళకి మేము అవార్డులు ఇస్తాం, లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అని ఉండదు. మేము గన్మ్యాన్లు పెట్టుకొని తిరగం, మాకు గన్మ్యాన్లు అవసరం లేదు. మేము గవర్నమెంట్ ఉన్న గన్మ్యాన్లు అవసరం లేదు, గవర్నమెంట్ లేకపోయినా గన్మ్యాన్లు అవసరం లేదు. గన్మ్యాన్లు లేకపోతే బయటికి రాని వాళ్ళకి ఆ భయం, గన్మ్యాన్లు లేకుండా బయటకు తిరగలం మా ధైర్యం అది. కనుక దాడులు తాత్కాలికం, మా అభివృద్ధి శాశ్వతం. కనుక కంపల్సరీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది. జూన్ 4వ తారీఖు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. రాజకీయాల్లో ఉంటూ క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని సినిమాలు చేయడానికి సినిమాలు చేస్తారు, రాజకీయం చేస్తారు. రాజకీయం అనేది ఆయనకి ప్రజలను కాపాడడం అనేది ఒక బాధ్యత అయితే ఆయన బతకడానికి, ఆయన నమ్మిన వాళ్ళు బతకడానికి ఆయనకి సినిమా అనేది జీవితం కాబట్టి ఆ సినిమాలో రెమ్యునేషన్ మాత్రమే తీసుకోగలడు. కాబట్టి ఆ రెమ్యునేషన్ తీసుకొని ఆయన కూడా డెవలప్ అవ్వాలి. కాబట్టి ఆయన మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి అది సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఆయన క్యాబినెట్ని కాపాడుకుంటూ మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజల్ని ఈ రాక్షస పాలన నుంచి కాపాడుకుంటూ జరిగిన అన్యాయాన్ని జరిగినవన్నీ కూడా డెవలపింగ్ ఎలా చేయాలని చంద్రబాబు గారితో చర్చించుకుంటూ ఆయన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారితో చర్చిస్తూ ముందుకు వెళ్తారని మాత్రం చెప్పగలను.